Hello friends, welcome back to channel friends. Dr. NTR University of Health Sciences, BPT, BSc, MLT and BSc పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అనమాట. సో ఏంటి ఈ గుడ్ న్యూస్ అంటే ఆఫ్టర్ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత మనకి మరొక ఫేజ్ అయితే కండక్ట్ చేయడానికి అయితే వాళ్ళైతే ఇక్కడైతే చూపిస్తున్నారు. ఒక్కసారి అయితే మీరు చూసుకోండి. మనకి మాపప్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, మేము కాలేజ్లో జాయిన్ అయిపోయినాం, చదువుకుంటున్నాం, బట్ ఏంటి అంటే మాకు కాలేజ్ నచ్చట్లేదు, మేము కోర్స్ చేంజ్ అవ్వాలి లేదా కాలేజ్ చేంజ్ అవ్వాలి, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఏ ఒక్క ఫేజ్లో వచ్చినా కానీ మేము చేంజ్ అవ్వాలి, మాకు నచ్చట్లేదు అని చెప్పేసి సతమతం అవుతున్నారు చూడండి. సో అలాగే ఎవరికైతే మొత్తానికి నచ్చలేదు కాలేజ్, మాకు ఈ యొక్క కోర్స్ నచ్చట్లేదు, మేము ఇంకా వద్దు మాకు ఇది అని చెప్పేసి అనుకుంటున్నారో, సో ఇది ఒక్కటే అనమాట మీకున్నటువంటి ఛాన్స్. మీరు విరమించుకోనికైనా లేదు అంటే మరొక కాలేజ్కి లేదా మరొక కోర్స్కి చేంజ్ అవ్వడానికి ఈ యొక్క ఆపర్చునిటీని యూజ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో నాకు సర్టిఫికేట్స్ కావాలి అంటే ఇప్పుడే సర్టిఫికేట్స్ అయితే తీసుకోవచ్చు, పర్లేదు. లేదు మాకు డైరెక్ట్గా మాకు వేరే కోర్స్ కావాలి, వేరేది కావాలి అనుకుంటే డెఫినెట్గా మీరైతే వేరే దానికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిందే. ఫ్రెండ్స్, యాక్చువల్గా మాపప్ రౌండ్ అనేది థర్డ్ ఫేజ్ని మాపప్ రౌండ్ అనేసి అంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఆఫ్టర్ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత మళ్ళీ మనకి మాపప్ రౌండ్ అని చెప్పేసి ఒక కొత్త నేమ్తో వీళ్ళైతే మనకి వెబ్ ఆప్షన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బోత్ అన్నింటికి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ అన్నింటిని కలిపేసి ఇక్కడైతే మనకి ఇక్కడ ఒకటి చూసుకుని వేకెంట్ సీట్స్ ఆఫ్టర్ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎన్ని ఉన్నాయంటే 847. మొత్తం ఈ యొక్క కోర్సెస్ అన్నిటి కలుపుకొని 847 సీట్స్ అయితే వేకెంట్గా ఉన్నాయంటే చెప్పారు. సో అందుకొరికి 847 సీట్స్ అనేవి ఎందుకు వేస్ట్ చేయాలి, ఎందుకు ఖాళీగా ఉంచాలి అని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఈ యొక్క ఫేజ్ కండక్ట్ చేయమని అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మన యూనివర్సిటీకి. అండ్ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదంటే 601 మెంబర్స్, ఎంతమందికి సీట్స్ వచ్చినా కానీ 601 మెంబర్స్ అయితే రిపోర్టింగ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ కలుపుకొని టోటల్ అవైలబుల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఈ యొక్క మాపప్ రౌండ్లో ఎన్ని సీట్స్ వేకెంట్గా ఉన్నాయని చెప్పేసి అనుకుంటే మొత్తం 1448 సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓవరాల్గా మీకు చూసుకున్నట్లయితే 1448 సీట్లు అయితే వేకెంట్గా ఉన్నాయంటే ఆల్మోస్ట్ చూసుకోండి ఎన్ని సీట్స్, అన్ని గణం సీట్స్ అన్నిటిని వేకెంట్గా ఉంచితే మనకి ఎలా అని చెప్పేసి చాలా మంది పేద విద్యార్థుల జీవితాలు ఖరాబ్ అవుతాయి, మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, టైం అనేది చాలా ముఖ్యం అని చెప్పేసి వీళ్ళైతే మనకైతే ఇక్కడ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. ఈ యొక్క అవకాశాన్ని అయితే మీరైతే సద్వినియోగం అయితే డెఫినెట్గా చేసుకోండి. సో మనకి ఎవరికైతే సీట్స్ రాలేదు ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో, సో ఎవరికైతే సీట్ వచ్చినా కానీ కాలేజ్ నచ్చలేదు లేదా కోర్స్ నచ్చలేదు లేదా నాకు మొత్తానికి ఇందులో సీట్ వద్దు అనేసి అనుకుంటున్నారో మీకు ఇదే ఒక ఛాన్స్ అనమాట, ఇది లాస్ట్ ఛాన్స్. సో దీన్ని మాత్రం మీరైతే పక్కాగా యూజ్ అయితే చేసుకోండి. సో మనకి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి నోటిఫికేషన్ వచ్చేసి ఈరోజు వచ్చింది. సో ఎప్పటి నుంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం 4 PM నుంచి అప్ టు 11th, ఈ మంత్ 11th 8 PM వరకు అయితే టైం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 3 days టైం అయితే ఇచ్చారు అనుకుందాం. సో 9th, 10th, 11th 3 days టైం అయితే ఇచ్చారు. 11th రోజు ఈవినింగ్ 8కి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అయితే చేస్తారనమాట. మీకు ఇదంతా తెలిసిందే. సో మనకి థర్డ్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయకపోయినా యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ గివింగ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ దిస్ ఫేజ్, ఓకేనా ఫ్రెండ్స్. దీనికంటూ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేశారు, అది కూడా మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకైతే ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ పొజిషన్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి, అంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్స్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళది కూడా ఇందులో వచ్చాయి, ఒకసారి అయితే మీరు చూసుకోండి, ఓకేనా. సో కొన్ని కొత్త వాళ్ళకి కూడా ఛాన్సెస్ అయితే ఇచ్చారు ఈ యొక్క ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. మనకంటూ థర్డ్ ఫేజ్ తర్వాత నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు ఫ్రెండ్స్, అది కూడా మీరు ఒకసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది చూసుకోండి, ఇది అనమాట మెరిట్ లిస్ట్. మీ అందరికీ తెలుసు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి. సో ఇన్ కేస్ మాకి ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో ఏ ఒక్క ఫేజ్లో సీట్ రాలేదు, మేమేం చేయాలి అని చెప్పేసి అనుకుంటే డెఫినెట్గా మీరు ఎక్కువగా కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. లేదు మాకు పర్టికులర్ కోర్స్లోనే కావాలి, లేదంటే మేము గ్యాప్ తీసుకుంటాం అని చెప్పేసి అనుకుంటే పర్టికులర్ కోర్స్ లేదా పర్టికులర్ కాలేజ్ మాత్రమే అక్కడ మీరు వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి, ఓకేనా. నెక్స్ట్ అలా కాదు మాకు సర్టిఫికేట్స్ కావాలి ఇప్పుడు ఎలా అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు ఇంతకుముందు ఏదైతే కాలేజ్లో మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి ఇప్పుడు ఈ యొక్క ఫేజ్ కండక్ట్ చేస్తున్నారు కదా, మా యొక్క సీట్ అనేది క్యాన్సిల్ చేసుకుంటున్నాం, మేము అడ్మిషన్ అనేది విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పేసి మీరు వాళ్ళకైతే అడగండి, వాళ్ళైతే అలా చేసిస్తారు, ఓకేనా ఫ్రెండ్స్. సో
నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క కోర్సెస్ పైన నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియో చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్.